హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం అక్వేరియం ఫిల్టర్స్ ఉంటాయి కదా, స్పాంజ్ ఫిల్టర్స్, అలాగే టాప్ ఫిల్టర్స్, హ్యాంగ్ ఆన్ ఫిల్టర్స్, స్పాంజ్ ఫిల్టర్స్, ఇంటర్నల్ ఫిల్టర్స్ ఇటువంటివి ఉంటాయి కదా. మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ మీకు అక్వేరియం ఉంటుంది కదా, అక్వేరియంకి మీ అక్వేరియం తగ్గ ఎటువంటి ఫిల్టర్ యూజ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూడండి, ఇటువంటి పెద్దవి ఉంటాయి కదా ఫిల్టర్స్, ఎటువంటి ఫిషెస్కి యూజ్ చేయాలి, అలాగే ట్యాంక్ సైజ్ ఎంత ఉండాలి ఫిల్టర్ యూజ్ చేయడానికి, ఇటువంటి పవర్ హెడ్స్ ఉంటాయి కదా అవి ఏమేమి ఫిషెస్కి యూజ్ చేయాలి, అలాగే ఇటువంటి స్పాంజ్ ఫిల్టర్స్ ఉంటాయి కదా. ఇందులో స్పాంజ్ ఫిల్టర్స్లో మనకి 4 టైప్స్ ఉంటాయి, అంటే 4 సైజెస్ ఉంటాయి అన్నమాట. ఎటువంటి ఏ సైజు ఉన్న అక్వేరియంకి యూజ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇటువంటి పెద్ద ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ ఫిల్టర్స్ మట్టి. ఇందులో సిరామిక్ రింగ్స్, స్పాంజెస్ ఉంటాయన్నమాట క్లీనింగ్కి. అంటే వాటర్లో తిరుగుతాయి కదా మొత్తం డస్ట్ అంతానే, ఫిష్ డస్ట్ అంతా ఇందులోకి లాగేసుకుంటుంది అనమాట. లాగేసుకొని మనకి ఇటువంటి ఫ్రంట్ నాజిల్ నుంచి ఆక్సిజన్ అనేది ఇస్తుంటుంది, ఫిల్టర్ అవుతుంది, ఆక్సిజన్ వస్తుంది. మామూలుగా ఫిషెస్కి అనేది ఇటువంటి పవర్ హెడ్స్ అనేది యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇటువంటి అయితే ఓన్లీ 4 feet అక్వేరియంస్ ఉంటాయి కదా, పెద్ద అక్వేరియంస్, అటువంటి వాటికే యూజ్ చేయాలి. నార్మల్ 2 feetకి 3 feetకి అటువంటి వాటికి యూజ్ చేయకూడదు అసలు, ఎందుకంటే ఫిషెస్ స్ట్రెస్ అయిపోతుంటాయి. ఎందుకంటే ఇది వాటర్ ప్రెషర్తో వస్తుంటుంది చాలా, వాటి పవర్ బట్టి దాని ప్రెషర్ ఉంటుంది అన్నమాట. హెడ్ ప్రెషర్ ఉంటుంది పవర్ బట్టి, దానివల్ల ఫిష్ అనేది స్ట్రెస్ అయిపోతుంటుంది, అది రెస్ట్ తీసుకోవడానికి ఉండదు. 24 hours అది ప్రెషర్తో వస్తుంటుంది కదా వాటర్, అందువల్ల ఫిష్ అలా స్విమ్ చేస్తూ ఉండాలి, లేకపోతే అది చనిపోతుంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఇటువంటి ఫిల్టర్స్ ఓన్లీ పెద్ద పెద్ద అక్వేరియంస్కి మాత్రమే యూజ్ చేయాలి. చాలామంది ఇటువంటి 15 watt ఇంటర్నల్ ఫిల్టర్స్ ఉంటాయి కదా అవి పెట్టేస్తుంటారు 2 feet అక్వేరియంకి, 1 feet అక్వేరియంకి. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి, ఆ సైజెస్ కూడా పెట్టకూడదు మనం చిన్న చిన్న అక్వేరియంస్కి అది, ఎందుకంటే ఫిషెస్ అనేవి స్ట్రెస్ అయిపోతాయి. అవి చూడడానికి మాత్రం అవి వాటర్ ప్రెషర్తో వచ్చినప్పుడు నీట్గా ఉంటాయి. నీట్గా ఉండడం వల్ల అవి అందరూ చాలా బాగుందని చెప్పి అవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు అక్వేరియంస్లో. అలాగని చెప్పి ఫిషెస్కి ఎప్పుడు మనం బాధ పెట్టకూడదు కదా, ఫిషెస్ కూడా స్ట్రెస్ అయిపోతూ ఉంటాయి. ఇంక ఇటువంటి 4 watt చిన్న చిన్నవి ఉంటాయి, 1.5 feetకి 2 feetకి అటువంటివి పెట్టేస్తుంటారు. అవి మాత్రం అసలు అరేంజ్ చేయకూడదు, అక్వేరియంస్లో అయినా ఇన్స్టాల్ చేయకూడదు, ఓకేనా. ఇటువంటివి ఉంటాయి చూసారు కదా, ఇవి అయితే ప్లాంటెడ్ అక్వేరియంస్కి బాగా సూటబుల్ అన్నమాట. అటువంటి పవర్ హెడ్స్ కూడా పెట్టకూడదు. ఇవైతే కొంచెం సోబో పంప్ ఉంది కదా, అటువంటి అయితే హ్యాంగ్ ఆన్ ఫిల్టర్స్ అన్నమాట. సైడ్ అక్వేరియం గ్లాస్కి తగిలించుకుంటాం బ్యాక్ సైడ్. పైన స్కిమ్మర్ కూడా ఉంటుంది, అంటే స్కిమ్మర్ కాదు, పైన డస్ట్ ఉంటుంది కదా, ఏమైనా ప్లాంట్స్ ఏమైనా ఇరిగిపోయినా పైకి ఫ్లోట్ అయిపోతుంటాయి, అవి కూడా ఇది లాగేస్తుంటుంది లోపలికి, పైన నీట్గా ఉండడానికి సర్ఫేస్. మీకు చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి, అంటే ఓపెన్ చేయట్లేదు, మామూలుగా చూపిస్తున్నాను. అది ప్యాక్ చేసి ఉంది కదా, మళ్ళీ అన్ని సీల్స్ అన్నీ ఓపెన్ చేయాలి, ఓకేనా. ఇలా వాటర్లో నుంచి పైకి తీసుకెళ్ళి అందులో బ్యాక్ సైడ్ సిరామిక్ రింగ్స్ ఉంటాయి, స్పాంజెస్, అందులో ఫిల్టర్ అయ్యి వాటర్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంటుంది అన్నమాట. నీట్గా అదే ఫిల్టర్ అయిన వాటర్ మళ్ళీ అక్వేరియంలో పడిపోతుంటుంది. ఇటువంటివి మాత్రం ప్లాంటెడ్ అక్వేరియంస్లో యూజ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే మౌల్డెడ్ అక్వేరియంస్లో ఉంటుంది, ఆటోమేటిక్గా వాళ్ళే ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారు మౌల్డెడ్ అక్వేరియంస్కి. చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్. సేమ్ టాప్ ఫిల్టర్ ఉంటుంది కదా, టాప్ ఫిల్టర్ మీకు చూపిస్తాను. టాప్ ఫిల్టర్ కూడా మౌల్డెడ్ అక్వేరియంస్కి ఇటువంటి పంప్స్ ఉంటాయి అన్నమాట. చూసుకోవచ్చు మీరు, ఈ మౌల్డెడ్ అక్వేరియం ఉంది కదా, ఆల్రెడీ ఇది వర్కింగ్లో ఉంది, చూపిస్తాను చూడండి. లోపల ఇలా పైకి వెళ్ళి పైన స్పాంజెస్ ఉంటాయి అన్నమాట, దాంట్లో వాటర్ పడుతుంటుంది, ఆ స్పాంజ్లో డస్ట్ అనేది ఉండిపోయి కిందకి వాటర్ పడుతుంటుంది అన్నమాట. ఇటువంటి ఓన్లీ మౌల్డెడ్ అక్వేరియంస్కి ఉంటాయి, అంటే ఇంపోర్టెడ్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఇటువంటి కస్టమ్ మేడ్ ట్యాంక్స్కి అయితే మనం అరేంజ్ చేసుకోవాలి. వీటికి మౌల్డెడ్ అక్వేరియంస్కి అయితే ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చేస్తారు. చూడండి, ఇవైతే ఇవి కూడా ప్రెజర్తో వస్తాయి, కాకపోతే ట్యాంక్ సైజ్ బట్టి వాళ్ళే అదే మనకి దానికి ఎంత ప్రెజర్ అనేది రావాలనేది సెట్ చేసి ఉంటుంది, అదే సెట్ చేసి ఉంటుంది అన్నమాట. అంతే ప్రెజర్ ఉంటుంది, మరీ ఎక్కువ రాదు. అటువంటి బెటర్ మౌల్డెడ్ అక్వేరియంస్ ఫిల్టర్స్ అయితే. ఇవైతే సబ్మెర్సిబుల్ పంప్, ఇది మనం పాండ్స్లో అది యూజ్ చేసుకుంటాం అన్నమాట. సేమ్ ఇలా టాప్ ఫిల్టర్ లాగే. టాప్ ఫిల్టర్కి చూసారు కదా, ఇవి కూడా మనం చిన్న చిన్న అక్వేరియంస్కి అనేది ఇన్స్టాల్ చేయకూడదు, ఓన్లీ పెద్ద పెద్ద అక్వేరియంస్కి. ప్లస్ ఇంకా పాండ్స్ ఉంటాయి కదా, పాండ్స్లో మనం డ్రమ్ అరేంజ్ చేసుకొని ఇది నీటిలో పెట్టేస్తాం కదా పవర్ హెడ్, అది వాటర్ పంప్ అనేది పైకి అరేంజ్ చేసుకొని డ్రమ్స్లో మనం ఫిల్టర్ మీడియా అరేంజ్ చేసుకుంటే నీటిలో
మళ్ళీ వాటర్లోకి ఫ్రెష్ వాటర్ అనేది వచ్చేస్తుంటుంది. ఇదైతే పెద్దది అన్నమాట. ఇవన్నీ కూడా వాటర్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ చిన్నది సేమ్ ఈ బ్లూ పంప్ నుంచి మనకి వాటర్ అనేది వస్తుంటుంది అన్నమాట. ఈ ఫ్రంట్ నాజల్ నుంచి ఆక్సిజన్ వస్తుంది, ఆక్సిజన్ బబుల్స్. ఈ పైన ట్యూబ్ ఉంది కదా, వైట్ కలర్ ట్యూబ్, ఆ ట్యూబ్ నుంచి మనకి బయట ఎయిర్ తీసుకొని ఇక్కడ నుంచి ఆక్సిజన్ బబుల్స్ రూపంలో మనకి ఈ ఫ్రంట్ నాజల్ నుంచి వస్తుంది అన్నమాట. ఇది గ్లాస్కి అంటుకుంటుంది సైడ్, బ్యాక్ సైడ్ సక్కర్స్ ఉంటాయి అన్నమాట. దాని ద్వారా అది బ్యాక్ సైడ్ గ్లాస్కి అంటించుకోవచ్చు. ఇటువంటివి మాత్రం చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కూడా పవర్ హెడ్స్ అనేవి చిన్న చిన్న అక్వేరియంస్లో అసలు యూజ్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఇటువంటి స్పాంజ్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఇది ఒకటే బెటర్ అన్నమాట అక్వేరియంస్కి. ఇటువంటి చిన్న సైజు ఉంటాయి, ఇటువంటి చిన్న సైజు ఫిల్టర్స్. దాని మీద 180, XY 180, XY 280, XY 380 అని ఉంటాయి నెంబర్స్. ఇవి మనం ట్యాంక్ సైజ్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటి చిన్న చిన్నవి అయితే మనకి ఇటువంటి 1 feet 1.5 feet అక్వేరియంకి అయితే బాగా సూటబుల్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అంతేగాని పవర్ హెడ్స్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా. మీరే చూసుంటారు ఆల్రెడీ, ఫిష్ ఎలా స్విమ్ చేస్తుంది పవర్ హెడ్స్ ఉన్నప్పుడు, ఇవి ఉన్నప్పుడు ఎలా స్విమ్ చేస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఇంటి దగ్గర లేకపోయినా అక్వేరియం షాప్స్లో ఇవి పెట్టరు, ఓన్లీ స్పాంజ్ ఫిల్టర్సే పెడతారు చూడండి. పవర్ హెడ్స్ ఓన్లీ నీట్గా ఉంటాయని చెప్పి మీరు బై చేస్తారు, అలాగా బై చేయకూడదు. ఓకేనా, ఓన్లీ స్పాంజ్ ఫిల్టర్స్ మాత్రమే కంఫర్టబుల్గా ఉంటుంది ఫిష్కి. చూసారు కదా, ఇదైతే XY 180, ఇది వచ్చేసి 1.5 feetకి అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మన పోలార్ ప్యారెట్స్ బ్రీడింగ్ సెటప్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా నేను XY 180 యూజ్ చేస్తున్నాను ఫిల్టరేషన్ కోసం. ఇది ఫిల్టర్ అవుద్ది, ఆక్సిజన్ కూడా వస్తుంది అన్నమాట పైన నాజల్ నుంచి. మన ఎయిర్ పంప్ ఉంటుంది కదా, ఎయిర్ పంప్ మనం ఈ ఫ్రంట్ నాజల్ ఉంటుంది, ఆ నాజల్కి ఎయిర్ పంప్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా బబుల్స్ వస్తాయి. చూసుకోవచ్చు మీరు, ఇది 280 అన్నమాట. 280 వచ్చేసి మనం 2 feetకి 2.5 feetకి ఆ సైజ్ వరకు యూజ్ చేసుకొని అక్వేరియంస్కి. చూసుకోవచ్చు మీరు సైజ్ అనేది. అలాగే బిగ్ సైజ్ అక్వేరియంస్ ఉంటాయి కదా, లార్జ్ సైజ్ 4 feet. అలాగే 4 feet అన్నది మీకు చెప్తాను తర్వాత. ఇది వచ్చేసి 3XY 380 అన్నమాట. 4 feet అక్వేరియంస్కి యూజ్ చేసుకోవచ్చేది. 3 feet 4 feet అక్వేరియంస్కి అంటే ఒకటి సరిపోతే 3-4 అన్న యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇటువంటి స్పాంజ్ ఫిల్టర్స్. అంతేగాని పవర్ హెడ్స్ మాత్రం యూజ్ చేయకూడదు. ఓకేనా, పవర్ హెడ్స్ ఎప్పుడైతే యూజ్ చేయాలంటే మనం ఫిష్ బట్టి కూడా ఉంటుంది. ఫిష్కి ఎటువంటి ఫిషెస్ అంటే సిక్లెట్స్ ఉంటాయి కదా, అమెరికన్ సిక్లెట్స్, అలాగే ఆఫ్రికన్ సిక్లెట్స్, కోయి క్యాప్స్ ఉంటాయి కదా, కోయి క్యాప్స్కి పెద్ద పెద్ద ట్యాంక్స్లో వాటిని పెంచుకుంటూ ఉంటాం కదా, వాటికి మాత్రం పవర్ హెడ్స్ యూజ్ చేయాలి. అంతేగాని పవర్ హెడ్స్ మనం 24 hours యూజ్ చేయకూడదు ఏ ఫిష్కి కూడా. ఓకేనా, ఎందుకంటే అవి స్ట్రెస్ అయిపోతాయి, అవి ఎక్కువ మరి స్విమ్ చేస్తూ ఉండాలి కదా ఆ ప్రెజర్కి తగ్గట్టు. అందువల్ల అవి స్ట్రెస్ అయిపోయి చనిపోతుంటాయి అన్నమాట. అందుకని చెప్పి 24 hours యూజ్ చేయకూడదు పవర్ హెడ్స్ పెద్ద పెద్ద ట్యాంకుల్లో కూడా. ఓన్లీ నైట్ టైం అంటే డే టైం ఓన్లీ ఇంటర్నల్ ఫిల్టర్స్ యూజ్ చేయాలి పవర్ హెడ్స్, ఓన్లీ సిక్లెట్కి కోయి క్యాప్కి మాత్రమే. అలాగే మనం ఈవినింగ్ టైం మాత్రం స్పాంజ్ ఫిల్టర్స్ యూజ్ చేసుకోవాలి. మనం ఇటువంటి ఉంటాయి కదా 1 feet 1.5 feet వాటికి ఇటువంటి ఇన్స్టాల్ చేయకూడదు అన్నమాట పవర్ హెడ్స్. చూసుకోవచ్చు మీరు 15 watt చాలామంది 2 feet అక్వేరియంస్కి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. అటువంటి గోల్డ్ ఫిషెస్, టెట్రాస్ అవన్నీ ఉంటే త్వరగా చనిపోతుంటాయి అన్నమాట ఆ ప్రెజర్కి. ఇటువంటి అయితే మోల్డెడ్ అక్వేరియంస్కి ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంటాయి. ఇటువంటి పెద్ద పెద్ద అయితే ఓన్లీ 4 feetకి మాత్రమే, 4 feet 3 feet అంతే, వాటి సైజ్ బట్టి. వాటి పవర్ కూడా చూసుకోవచ్చు మీరు, 40 watt అలా ఉంటుంది. అది పవర్ బట్టి మనకి అవుట్పుట్ అనేది ఉంటుంది అన్నమాట. చాలా ప్రెజర్ వస్తుంటుంది. ఇటువంటివి కూడా ఓన్లీ పాండ్స్లోనే యూజ్ చేసుకోవాలి మనం. ఇటువంటి టాప్ ఫిల్టర్స్ అవన్నీ నీట్గా ఉంటాయని చెప్పి మనం అక్వేరియంస్కి ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇంకా స్పాంజ్ ఫిల్టర్స్ మాత్రమే బెటర్ అన్నమాట అక్వేరియం ఫిషెస్కి. అలాగే ఎయిర్ స్టోన్స్ ఉంటాయి కదా, ఎయిర్ స్టోన్స్ ఓన్లీ ఎయిర్కి మనకి ఫిల్టరేషన్ అవ్వాలంటే ఓన్లీ స్పాంజ్ ఫిల్టర్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. 2 feet 1 feet 1.5 feet అక్వేరియంకి, 3 feetకి 4 feetకి. గోల్డ్ ఫిషెస్ ఎక్కువ పెంచుకుంటే 4 feet అక్వేరియం పెట్టుకుంటాం. అలాంటప్పుడు మనం స్పాంజ్ ఫిల్టర్స్ అనేవి ఎక్కువ పెట్టుకుంటాం అన్నమాట. 4 స్పాంజ్ ఫిల్టర్స్ అలాగే 3 స్పాంజ్ ఫిల్టర్స్ పెట్టుకుంటే మనకి ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.